మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెంలో దివంగత నేత నూకల నరేష్ రెడ్డి ప్రథమ వర్ధంతి ఘనంగా జరిగింది. నరేష్ రెడ్డికి చెందినటువంటి ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నరేష్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిరకాలం ప్రజల మనసుల్లో నిలిచిన వ్యక్తి నరేష్ రెడ్డి అని తుమ్మల కొనియాడారు. పద్ధతి కలిగినటువంటి నాయకుడిని మనం కోల్పోయి ఆయన ఇష్టపడేటటువంటి ప్రేమించేటటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ జరగటం అందరికీ ఆనందం. వారి కుమారులు అభినవ్, అనిరుద్ధ్, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన చల్లని చూపులు సేవల్ని, ఆయన కష్టాన్ని, ఆయన శ్రమని అన్ని పార్టీలు వాడుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అనుబంధం ఉంది. గౌరవ రామసహాయం రఘురామరెడ్డి గారు మా ఎంపీ ఎన్నికల్లో ఆయన అనునిత్యం, రఘురామరెడ్డి గారు ఏమాత్రం పనిచేశారో నాకు తెలియదు కానీ పెద్ద ఆయన డైరెక్షన్ తోటి అనునిత్యం నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి వ్యక్తి మా నరేష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ ఆయన యొక్క మరణాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోయాం. మా ఎంపీ గారు చెప్పినట్లుగా మాకు ఇంకా ఆయన లేడనేటటువంటి భావన రావట్లేదు. ఏ పార్టీలో సంక్షోభం వచ్చినా, సమస్య వచ్చినా మాకు కూడా ఒక్కొక్కసారి ఉన్న పార్టీలోనే అసంతృప్తులుంటే నరేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దానికి ఏ రకమైనటువంటి మంత్రం పెట్టాలో ఆయన మాకు పెట్టి సముదాయించేవాడు. రాజకీయాలు ఇట్లే ఉంటాయి, మీరు తొందరపడొద్దు, ఓపిక పట్టండి అని. మరి ఆయన ఓపిక భగవంతుడు ఎంత ఇచ్చారో మీ కళ్ళ ముందు మీరే చూశారు. అటువంటి